కాబట్టి ఈరోజు ఏది ఏమైనా సరే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ తీసుకున్నటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వంలో ఎగిరెగిరి మాట్లాడినటువంటి వాళ్ళకి పచ్చ మీడియాకి చెంపపెట్టు లాంటిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అనేక కార్యక్రమాలు, అమలు చేసినటువంటి అనేక పథకాలు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మరింత మేలు చేకూర్చేటువంటి విధంగా ఉంటాయి. వెలుగు వెలగాల్సినటువంటి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడుతో చీకట్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది, ప్రమాదం ఏర్పడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనేటువంటిది ఇప్పటికే ప్రజలు గమనించారు. చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి తిరుమలలో సంబంధించినటువంటి కల్తీ లడ్డు మీద ఒక అభియోగం చేశాడు, దాన్ని కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆ మెడ తన ఉచ్చుకే బిగించు తన మెడకే ఉచ్చు బిగించుకునింది. ఈరోజు మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు మాటలకు పూర్తిగా విలువ లేకుండా పోయేటువంటి పరిస్థితికి రావడం జరిగింది. ఏదేమైనా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయాల్లో దాదాపుగా 1,10,000 కోట్ల రూపాయలు రాబోయేటువంటి 20 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఊరట కలిగించేటువంటి విషయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రజలకు సంబంధించి ఎంత మేలు చేకూరుస్తున్నాయి, ఎంత మేలు చేకూర్చబోతున్నాయి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ ఈ సందర్భంగా తెలియజేస్తుంది.